నారా లోకేష్ మరో బాంబు పేల్చారు. పార్టీలో నయా ఫార్ములాను తెరపైకి తెచ్చారు. తన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి వదులుకునేందుకు సిద్ధపడ్డారు. వరుసగా 3 సార్లు ఆ బాధ్యతలు నిర్వర్తించటంతో తప్పుకున్నట్టు ప్రకటించారు. దీంతో ఇది పార్టీ సీనియర్లపై ప్రభావం చూపుతోంది. వారు తమంతట తాము పదవులు వదులుకోవాలని సూచించినట్టు అయింది. తెలుగుదేశం పార్టీలోని అన్ని విభాగాల్లో సీనియర్లు ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో చాలామంది సీనియర్లు పక్కకు తప్పుకున్నారు. వారి వారసులను తెరపైకి తెచ్చారు. అయితే ఇదే మంచి సమయం అని భావించి పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించారు చంద్రబాబు. దాదాపు అన్ని విభాగాల్లో, కార్యవర్గాల్లో మార్పు ఉండాలని భావిస్తున్నారు. సీనియర్లతో పాటు జూనియర్లకు సైతం ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ తన పదవిని వదులుకున్నట్టు ప్రకటించారు. దీంతో అంతటా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. మీలో పార్టీ మహానాడు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దానిపై ప్రధానంగా చర్చిస్తారు. మరోవైపు వరుసగా 3 సార్లు ఒక పదవిలో ఉంటే దానిని వదులుకోవాల్సిందేనని సంకేతాలు ఇవ్వనున్నారు. దాదాపు పార్టీలోని అన్ని కార్యవర్గాలను రద్దు చేసి కొత్తగా ఎన్నుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా జూనియర్లకు కార్యవర్గాల్లో ప్రాతినిధ్యం పెంచాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ 1,00,00,000 సభ్యత్వాల నమోదు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు కార్యవర్గాలను బలోపేతం చేయడం ద్వారా పార్టీని మరింత పటిష్ట స్థితిలో పెట్టాలన్నది చంద్రబాబు ప్లాన్గా తెలుస్తోంది. పొలిట్ బ్యూరోలో దాదాపు సీనియర్లు ఎక్కువగా ఉన్నారు. 7 పదులు దాటినవారూ ఉన్నారు. అయితే తాజాగా లోకేష్ ప్రకటన చూస్తుంటే వీరందరిపై వేటు తప్పదని తెలుస్తోంది. అయితే లోకేష్ ప్రకటన చూస్తుంటే బాబు సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి చంద్రబాబు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే లోకేష్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారని టాక్ నడుస్తోంది. అయితే టీడీపీ అధ్యక్ష పదవి నుంచి చంద్రబాబు తప్పుకొని లోకేష్కు అప్పగిస్తారని మరో ప్రచారం. అందులో భాగంగానే లోకేష్ తాజా ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. కొద్ది సంవత్సరాల కిందట లోకేష్ను జాతీయ కార్యదర్శిగా నియమించిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో యువనేత కింజరాపు రామ్మోహన్ నాయుడు సైతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన సైతం ఆ పదవిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అందుకే పార్టీ పదవులకు సైతం విపరీతమైన పోటీ నెలకొంది. ఎక్కువ చోట్ల యువనాయకత్వం ఉంది. వారందరినీ రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకునే అవకాశాలు సైతం ఉన్నాయి. మరోవైపు పొలిట్ బ్యూరోలోకి జూనియర్లను తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అందులో లోకేష్ టీంకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు సమాచారం. పార్టీలో పొలిట్ బ్యూరో అనేది అత్యున్నత కేంద్రం. దానికి నిర్ణయాధికారాలు ఎక్కువ. అటువంటి విభాగంలోకి యువనేతలను పంపించాలని ఎప్పటినుంచో భావిస్తున్నారు. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పొలిట్ బ్యూరోలోకి జూనియర్లను పంపించాలని కృతనిశ్చయంతో ఉన్నారు. మరి ఎవరెవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.